సో పర్సనల్ విషయానికి వద్దాం. ఎలా ఉన్నారు మాధురి గారు? బాగున్నా ఏండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఉన్నారు. ఇక్కడే రాజురా రేటింగ్ అప్పటి నుంచి చాలా డల్ గా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత నిండుగా ఉందో. అతను ఎప్పుడు డల్ గా ఉండాలండి. మీరు ఏంద్రా ఏమైంది? ఆడదానిలో ముఖం అట్లా పెట్టుకున్నావు. మీరున్నారు కదా, మరి మీరు ఇక్కడే ఉన్నారని ఆ వైబ్ వస్తుంది ఆయనకి. సరిపోయింది. ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు చూడ్డానికి పక్క పక్కన. ఒక్కసారి అటు చూడండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది తల్లి. నాకు వాంతి వస్తుంది. మీరు ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు ఈ 3 things లేకుండా బయటికి ఇదో ప్రశ్న సమాధానం. బయటకు వెళ్ళినా కూడా నేను వెళ్ళిన 1 hour లో ఒక 10-20 times కాల్ చేస్తారు. ఒక్కడికి పిల్ల ఉంటే తెగ ఫీల్ అయిపోతుంది. ఇంకా ఎక్కడున్నా ఇంకా రాలేదు ఏదైనా చిన్న మార్కెటింగ్ కానీ ఏదైనా వెళ్తే ఇంకా రాలేదు అని కాల్ చేస్తూనే ఉంటారు. భయపడు, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. నీ భార్య నిప్పు లాంటిది. షీఈస్ వెరీ హార్డ్. అంటే వదిలిపెట్టి ఉండలేకపోతున్నారు. ఏంటండి ఎప్పుడు దొరుకుతారండి ఇలాంటి వాళ్ళు? లైఫ్ లో ఇలాంటి వ్యక్తిని కోల్పోయిన వాళ్ళు చాలా అన్లక్కీ. అంటే ఎలా దూరం చేసుకున్నారో అనిపిస్తుంది. ఆ మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. చాలా ప్రేమిస్తారు, చాలా మంచి మనసు. ఎంత అంత విశాలమైన మనసు ఉంది. ఏమైనా రాస్తారా? రాయరు, చెప్తారు మంచి పోయిటరీ. ఆయన తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడ. మీ ఫేవరెట్ డిష్ ఏంటి? నాకు చెప్పా ఆల్ నాన్ వెజ్, ప్రాన్స్, చికెన్, ఫిష్ అని. అతను ఓన్లీ నాటుకోడి తింటారు అంతే. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఈ ఆన్సర్ కూడా ఇప్పటికీ మీ చెయ్యి ఆవిడ చేతుల్లోనే ఉంది. చివరికి తిండి ఎలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు. తను శారీ కట్టుకుంటే ఇష్టమా, డ్రెస్? తనకి ఎవరైనా అదే ఆడపిల్లలు చీరలో అందంగా ఉంటారు, హిందూ సాంప్రదాయంగా ఉంటారు అని చీరలు కట్టుకుంటేనే పద్ధతి. ఇద్దరు వెళ్ళిన బెస్ట్ హాలిడే స్పాట్ ఏంటి? ఇట్ట తయారయ్యేనే మీరంతా. వైనాడ్, కేరళలో వైనాడ్ నాకు బాగా నచ్చింది. మా ఇద్దరికి కూడా బాగా నచ్చింది. మీకు బీచెస్ ఇష్టమా, హిల్ స్టేషన్స్? నాకైతే హిల్ స్టేషన్స్, ఇతనికైతే ఉన్నది బీచ్ పక్కన కాబట్టి బీచ్ అది కామన్ అయిపోయి ఉంటది కదా. బీచ్ నువ్వు నోరు మీద కంపు మాకు దగ్గర కదా, భవన్ పౌడ్ పక్కనే, మూలపట్ట పోర్ట్ పక్కనే, వైజాగ్ దగ్గర. బీచ్ ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేసి పుట్టిన యదవలా ఉన్నాడు అంకుల్. బీచ్ అంటే బాగా అలవాటు పడింది. హిల్ స్టేషన్స్ ఎక్కువ ఇష్టం నాకు. గ్రీనరీ, హిల్ స్టేషన్స్ ఇవన్నీ చాలా ఇష్టం. అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? మీకు ఏది ఎక్కువ భయపెట్టే విషయం ఏంటి మీకు కానీ? మీకు అంటే అది నాకంటే భయం అంటే నేను దేనికి మాక్సిమం భయపడను. ఆఫ్ కోర్స్ అలా అనుకున్నా పర్లేదు. ఏంటి బాబా అన్న? నేను దేనికి భయపడను. ఆల్మోస్ట్ ఇంకా అన్ని లైఫ్ లో అన్ని చూసేసాను. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఆల్మోస్ట్ చావు చివరి వరకు కూడా వెళ్ళొచ్చాను. సో దేనికి మాక్సిమం అయ్యి బాబోయ్ నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఉంటది కదా చిన్న కాక్రోచ్ వస్తే అట్లా అవా, అవి భయమే. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. సార్కి ఆల్ ఇన్సెక్ట్స్ అన్ని భయమే. అంటే గొంగళ పురుగు ఇలాంటివి అలర్జీ. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? అవునా? గొంగళ పురుగు లాంటివి అలర్జీ. ఏ ఇన్సెక్ట్ చూసినా దానికి ఎలర్జీనే భయం. ఏంది ఇదే? ట్రాలర్స్ కదే చెప్తున్నాను. ఈ ట్రాలర్ గాళ్ళని అందరినీ లాగితే ఒక్కొక్కటి షర్ట్ తిప్పితే ఇన్ని మచ్చలు ఉంటాయి. పెద్ద మాట అన్నాడు. నేను షర్ట్ ఇప్పాను కాబట్టి నా మచ్చలు వాళ్ళకి తెలిసి ట్రాలర్స్ కి చెప్తున్నా మీ ద్వారా. మీకు దమ్ముంటే మీ షర్ట్లు ఇప్పంటారా బాబు? మీ షర్ట్లు తీయండి అన్ని, లేదు తీయమంటారా? నేనే తీసి చూపిస్తాను. అంత గిఫ్ట్ మనకు వద్దే కానీ అన్ని చిన్నప్పటి నుంచి లెక్కేసి చూపిస్తా. కాబట్టి ఎవరు స్వర్గం నుంచి ఊడి పడలా. అందరం కూడా ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం. తప్పు చేస్తాం, ఒప్పు చేస్తాం.
నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అయితే తప్పుని ఒప్పుని ఎంత గొప్పగా చెప్పుకుంటామో తప్పుని కూడా జనానికి చెప్పాలి, ప్రజలకు వీడెవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి ప్రజలకు చెప్పాలి. రావణుణ్ణి రావణ బ్రహ్మాన్ని కీర్తించింది ప్రజలే. మాకు తెలుసులేరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.